కాకినాడ జిల్లా పెద్దపూడి మండలంలోని అధికార కార్యాలయాల సమూహాలకు చేరుకునే ప్రధాన రహదారి నేడు మరింత అధ్వానంగా మారిందని, రహదారి నుండి మండల తహసీల్దార్ కార్యాలయము, మహిళా సమాఖ్య భవనము, వ్యవసాయ శాఖ, రక్షిత నీటిపారుదల శాఖ, గృహ నిర్మాణ శాఖ వంటి ప్రజా కార్యాలయాలు ఉన్నప్పటికీ దశాబ్దాల కాలం నుండి నేటి వరకు రహదారి పునరుద్ధరణ జరగలేదని రాజాబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు మహిళా సమాఖ్య భవనం వద్దకు ఎందరో మహిళా సోదరీ సోదరులు వస్తుంటారని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన రహదారి మరింత దుర్భరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న ఫలితం లేకపోయిందని రాజాబాబు తెలిపారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. పెదపూడి మండలంలో మండల కేంద్రమైనటువంటి ఈ పెదపూడి ఎంఆర్ఓ ఆఫీసు, అలాగే అగ్రికల్చర్ ఆఫీసు, ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసు, అలాగే మహిళా సమాఖ్య, అలాగే హౌసింగ్ బోర్డు ఆఫీసు, ఈఆర్ఓ ఆఫీసు తదితర అన్ని ఆఫీసులు కూడా ఈ యొక్క సముదాయంలోనే ఉన్నాయి. ఈ యొక్క రోడ్డు నుంచి మరి ఈ ఆఫీసులకి వెళ్ళాలంటే మరి నరకయాతనగా ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా సమస్య అలాగే ఉన్నాయి. అనేక సార్లు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ మరి పరిష్కరించలేదు. ఎందుకంటే రోడ్డు చూడండి ఎంత అధ్వానంగా ఉందో. మరి ఎంఆర్ఓ ఆఫీస్కి నిరంతరం ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాలకి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మరి నిరంతరం కూడా అనేక మంది వచ్చి వెళ్తున్నటువంటి ఈ రహదారి చాలా అధ్వానంగా ఉంది. గోతులో పడిపోయి బురదగా బందగా ఉన్నది. మరి మోకాలు రోజులు కూడా మరి బురదలో నుంచి నడిచి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. బళ్ళు అయితే జారిపోయి స్కిడ్ అయిపోయి బళ్ళ మీద పడిపోయి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కానీ మరి గత చాలా కాలంగా ఈ యొక్క రోడ్డుని వేయాలనేటువంటి పోరాటం చేస్తున్నా కానీ మరి ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. మరి ఈ యొక్క అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం మరి ఎక్కడో అనుకుంటే వేరేలాగా అనుకోవచ్చు, కానీ ఇది ప్రభుత్వ కార్యాలయాల దగ్గరే రోడ్లు వేయించుకోకపోతే మరి ప్రజలకు ఏం చేస్తారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఇప్పుడు మారినటువంటి నూతన ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఈ యొక్క గ్రావెల్తో మెరక చేసి సీసీ రోడ్డును నిర్మించి ప్రజలకు సౌకర్యం కల్పించాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు వల్లూరు రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు.